ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ పార్ట్ పీసుల్ని తీసుకుందాం. బాడీ పార్ట్ పీస్లో వచ్చేసి ఒరిజినల్ సైజులో మొత్తం కట్ చేసి పెట్టాం కదా ఈ లైనింగ్ పీసుల్ని, ఈ లైనింగ్ పీస్ని ఈ టాప్ పీస్ని కలిపి జాయిన్ చేసేసి చుట్టూ ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ అలానే ఫ్రంట్ పార్ట్ పీస్ కూడా. ఇలా టాప్లో పైన బాడీ పార్ట్ పీస్ వరకు లైనింగ్ పీసు అలానే బాడీ పార్ట్ పీస్ కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసి పెట్టేశాను. ఇలా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర చిన్న పీస్ని మనం క్రాస్గా కట్ చేసాం కదా, కట్ చేసిన ఈ పీస్ని మనం ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా జాయిన్ చేసేసి ఈ పీస్ని ఇలా పై వైపునకు తీస్తే మనకి ఖర్చు లోపల వైపునకు వెళ్తుంది. పై వైపునకు తీసిన తర్వాత పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఒక పార్ట్కి వచ్చేసి 2 పీసులు, ఇంకొక పార్ట్కి వచ్చేసి 2 పీసుల్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ చిన్న నెట్ పీస్ని షోల్డర్కి జాయిన్ చేసేసి పై వైపున కుట్టు వేసాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీస్లకు కూడా వేసాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ టాప్ పీస్లో ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. క్రాస్ పీస్ని తీసుకొని దీనిని ఇలా డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి ఈ నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ లోపల వైపు నుండి ఇలా రౌండ్గా కుట్టు వేసేసుకోవాలి. రౌండ్గా కుట్టు వేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్లను పెట్టేసి మనకి ఇలా టక్స్లను పెట్టడం వల్ల నీట్గా రౌండ్ తిరుగుతుంది. టక్స్లను పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇలా పై వైపునకు తీసేసి ఇలా పై వైపునకు వచ్చేస్తుంది. పై వైపున ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీస్లో కూడా నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ నెక్ దగ్గర క్రాస్ పీస్ని జాయిన్ చేశాను. లోపల వైపు నుండి కుట్టి పై వైపునకు తీసి ఈ విధంగా 2 పీసులకి నెక్కి స్టిచ్ చేశాను. ఇలా నెక్లకి ఈ పీస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక బక్రం పీస్ని తీసుకోవాలి. బక్రం పీస్ని తీసుకొని దీంట్లో డ్రాప్ షేప్లో డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రాప్ షేప్లో డ్రా చేసేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండేలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీస్ని డ్రెస్ పీస్లో మిగిలిన పీస్ మీద ఇలా పెట్టేసుకొని జస్ట్ ఐరన్ చేసేసుకొని చుట్టూ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ బక్రం పీస్కి క్లాత్ని పెట్టేసి చుట్టూ అంచుల్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్కి కరెక్ట్గా మధ్యలో వచ్చేలా జస్ట్ ఇలా డ్రా చేసేసుకొని మనం ఈ డ్రాప్ షేప్ ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటున్నాము అనేది ఒక్కసారి చూసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఈ బకరం పీస్కి చివరనే చుట్టూ కుట్టు వేసేసి కుట్టిన తర్వాత మధ్యలో పీస్ని కట్ చేసి ఈ బకరం పీస్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా పై వైపున పెట్టి కుట్టేసి కుట్టిన ఈ బకరం పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసేసి పై వైపున ఇంకొక కుట్టు వేసాను. ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ వరకు ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్లో మిగిలిన పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని తీసుకొని మనం ఈ పీస్కి సరిపడా లైనింగ్ని కూడా కట్ చేసాం కదా, ఫస్ట్ ఈ 2 పీసులు లైనింగ్ పీస్ ఈ టాప్ పీస్ కలిపేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న ఈ పీస్కి ఈ బాడీ పార్ట్ పీస్ని పెట్టేసి జాయిన్ చేయాలి. ఇది వచ్చేసి ఇలా పెట్టేసి పై వైపునకు తీస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్కి సరిపడా ఈ పీస్ని బ్యాక్ పార్ట్ పీస్కి సరిపడా ఇంకొక పీస్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ పీస్కి ఈ చివరన పీస్ని జాయిన్ చేశాను. దీనికి వచ్చేసి లైనింగ్ కూడా ఒకేసారి జాయిన్ చేశాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఈ పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కనుక ఎలాగో ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాం కాబట్టి ఈక్వల్గా సరిపోతుంది. బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం ఆ ఎక్స్ట్రా పెట్టిన 1 ఇంచ్ తగ్గుతుంది కదా, అందుకని ఇది ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఎక్స్ట్రా వచ్చిన పీస్ని చిన్న జస్ట్ కొంచెం క్రాస్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చివరి వైపున ప్రిల్స్ కోసం ఒక స్ట్రైట్ పీస్ని తీసుకున్నాం కదా, ఈ పీస్ వచ్చేసి మొత్తం 4 ఇంచులు వచ్చేలా తీసుకున్నాం. చివరన అంచుని ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా ఒక చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్కి చివరన మనం చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకోవాలి. ఈ కుర్చీలు వచ్చేసి చాలా తక్కువే పెట్టేసేయాలి, మనకి ఎక్కువ ఏమీ అవసరం ఉండదు. జస్ట్ ఇలా ఒక 3-4 ఇంచుల గ్యాప్తో ఒక టక్స్ వచ్చేలా
ఇలా ఒకటి ఇటు సైడు, రెండవది మనకి బాక్స్ ప్లేటెడ్ వస్తుంది కదా సేమ్ అలా దీనికి ఎదురు వచ్చేలా పెట్టుకోవాలి. ఇక్కడ మరలా ఇలా ఇలా ఒకటి ఇటువైపుకి, ఇంకొక ప్రిల్స్ వచ్చేసి ఇటువైపుకి, ఇలా కొంచెం ఎక్కువ గ్యాప్తో ఉండేలా ఈ పీస్కి, ఇలానే ఫ్రంట్ పార్ట్ పీస్కి బ్యాక్ పార్ట్ పీస్కి 2 పీసులకి చివరన ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఈ టాప్ పీస్కి చివరన ఈ పీస్ని పెట్టేసి చాలా దూరంగా పెట్టుకోవాలి. మరీ దగ్గరకు అయితే ఇది అంతగా బాగుండదు. ఇలా దూరంగా వచ్చేలా బాక్స్ ప్లేటెడ్లా ఇలా ఆపోజిట్ వచ్చేలా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ప్రిల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా 2 పీసులకి స్టిచ్ చేశాను, ఫ్రంట్ పీస్కి అలానే బ్యాక్ పీస్కి కూడా. ఇలా 2 పీసులకి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్లో మనం ప్రిన్స్ కట్ వేయడం కోసం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ పెట్టాం కదా, ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ షేప్లో వేసేసుకోవాలి. దీనికి వచ్చేసి స్పెషల్ ఏంటంటే మనం మధ్యలో ఎక్కడా కటింగ్ లేదు. ప్రిన్స్ కట్ అని చెప్పారు కానీ ఇంతవరకు ఇదేంటి కటింగ్ లేదు అని చెప్పి, ఓకే మనము ఇప్పుడు ప్రిన్స్ కటింగ్ పెట్టుకోవాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర జస్ట్ ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి ఈ ప్రిన్స్ కట్ షేప్లో మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ జాయింట్ దగ్గర నుండి ఇక్కడి వరకు, అంటే సుమారుగా ఈ జాయింట్ దగ్గర నుండి కిందకి ఒక 5 ఇంచుల వరకు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంతకంటే పొడవు అయితే అవసరం ఉండదు. ఇలా మనకి ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుండి ఇక్కడి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇటువైపున ఎంతైతే పెట్టామో ఒకసారి చెక్ చేసుకొని, ఇటువైపున వచ్చేసి 4.25 వచ్చింది, చెక్ చేసుకొని ఇదే కొలతకి రెండో వైపున కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మనం కొలుచుకొని మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా వచ్చేస్తుంది, 2 వైపులా సమానంగా వస్తుంది. ఇలా 2 వైపులా మార్కింగ్స్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ చేసిన 2 వైపులా కూడా ఇక్కడ వరకు కుట్టు వేసేసుకొని రఫ్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు కుట్టు వేసాను 2 వైపులా. ఇలా ఈ పీస్కి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీసు ఫ్రంట్ పార్ట్ పీసు 2 పీసులని కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఒకేసారి మనకి ఫుల్ హ్యాండ్స్ తీసాం కదా, ఈ హ్యాండ్స్ వచ్చేసి చివరన అంచుని జస్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకొని హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్ చివరి నుండి స్టార్ట్ చేసి ఈ సైడ్స్ వచ్చేసి చివర ఈ క్లాత్ వరకు ఇక్కడ వరకు సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. దీనికి వచ్చేసి మనకి ఎక్కడ ఓపెన్ ఏమీ ఉండదు, ఫుల్ టైట్ వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ ఓపెన్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓపెన్ పెడితే కూడా బాగుండదు కాబట్టి మనం 2 వైపులా ఒకసారి లూజులను చెక్ చేసుకొని సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింట్ చేసేసి హ్యాండ్స్ ఒకేసారి మనం సైడ్స్ జాయింట్ చేసుకుంటే ఈ వెస్ట్రన్ స్టైల్ టాప్ని స్టిచ్ చేయడం పూర్తవుతుంది. ఇలా చాలా అంటే చాలా ఈజీగా మనం ఈ స్టైలిష్ టాప్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా వెస్ట్రన్ స్టైల్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, వేసుకుంటే కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. నచ్చిందా ఈ మోడల్? అయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.